అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీకు కనబడుతుంది ఇదొక ట్రీ డయాగ్రామ్ ఇది. ఈ విధంగా ఉంటుంది ట్రీ డయాగ్రామ్ అనేది. ఎక్కువగా ఏందంటే డివిజన్స్, సబ్ డివిజన్స్ మనం అటువంటి కొన్ని మనం రాసుకుంటూ ఉంటాం. మైండ్ మ్యాప్స్ అనేసి. ఆ విధానంలో ఉంటుంది ఈ ట్రీ డయాగ్రామ్ అనేది. ఇదేందంటే ఏం చెప్పారంటే స్టడీ ద ఫాలోయింగ్ ట్రీ డయాగ్రామ్ అండ్ రైట్ ఎ పారాగ్రాఫ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఇట్. ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం చూసినట్లయితే ఈ విధంగా ఇస్తారు. ఇచ్చేసి ఒక పారాగ్రాఫ్ రాయమంటారు. చాలా సింపుల్‌గా దీన్నైతే మనం ప్రెజెంట్ చేయొచ్చు. ఎలా రాయొచ్చు? చూడండి వీటికి సంబంధించి జనరల్‌గా ఒక టెంప్లేట్ అనేది ఇచ్చారు. అదిగోండి. ఇది టెంప్లేట్ కావాలంటే వాడుకోవచ్చు. అండ్ అధికారికంగా విడుదల చేసినటువంటి టెంప్లేట్ అన్నమాట. ట్రీ డయాగ్రామ్స్‌కి వాడేటటువంటి టెంప్లేట్ ఇది. అయితే ఆ టెంప్లేట్ అవసరం లేకుండానే జనరల్‌గా మనం ఈజీగానే చూడొచ్చు ఇది ట్రీ డయాగ్రామ్ అనేది. చూడండి యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ మళ్ళీ మున్సిపాలిటీ, పంచాయత్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇది మనం ముందుగా ఒక హెడ్డింగ్ అనేది టైటిల్ పెట్టుకోవాలి. ఏందంటే స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ అనేసి ఒక పేరుని మనం ఇద్దాం. వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏందంటే టైటిల్ అన్నమాట. స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేసి. ఎందుకు మనకు చూడండి గవర్నమెంట్ అని ఉంటుంది. అందుకని స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది టైటిల్. అది గవర్నమెంట్ ఈ విధంగా రాసిన తర్వాత మనం స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ అని రాసాం కదా. ఇప్పుడు ఏమని రాస్తామంటే దిస్ ట్రీ డయాగ్రామ్, ఈ ట్రీ డయాగ్రామ్ దేని గురించి తెలియజేస్తుంది అది రాస్తాం. దిస్ ట్రీ డయాగ్రామ్ టెల్స్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేసి ఇక్కడ మనం ఏం రాస్తామంటే మనం ఈ గవర్నమెంట్ అనేది దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ఒకటి యూనియన్ గవర్నమెంట్, రెండోది స్టేట్ గవర్నమెంట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ లోకల్ గవర్నమెంట్ అని రాస్తాం. రాసి లోకల్ గవర్నమెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ అంటే 2 రకాలుగా ఉన్నాయి. ఎట్లా? మున్సిపాలిటీ అండ్ పంచాయత్. మున్సిపాలిటీ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ లేకపోతే డివైడెడ్ ఇంటూ రకరకాలుగా రాసుకోవచ్చు. క్లాసిఫైడ్ యాజ్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్ అండ్ నగర పంచాయత్. పంచాయత్ గవర్నమెంట్ ఈజ్ లేదా పంచాయత్ ఈజ్ సబ్ డివైడెడ్ ఇంటూ ఇవన్నీ చూద్దామండి. మరలా మనం ఫ్రెష్గా చూద్దాం. పంచాయత్ అంటే డిస్ట్రిక్ట్ పంచాయత్, ఇంటర్మీడియట్ పంచాయత్, విలేజ్ పంచాయత్. ఈ విధంగా మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మనం ఫుల్గా చూద్దాం ఒకసారి. ఇదే విధంగా మీకు అండ్ మిగతా అన్నీ కూడా బార్ డయాగ్రామ్ కావచ్చు లేదా ప్రతి టాపిక్ కావాలి అంటే సింపుల్గా మీరు లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. మీరు ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్, భారతదేశ ప్రభుత్వం స్ట్రక్చర్ అనేది నిర్మాణం అనేది ఎలా ఉంది. ఇందాక మనం చెప్పుకున్న యాజ్ ఇట్ ఈజ్ ఇది వచ్చేసి టైటిల్ అన్నమాట. ద స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ట్రీ డయాగ్రామ్ షోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. అక్కడ నేను ఏదైతే చెప్పానో మీరు ఏదైతే ఇక్కడ మీరు విన్నారో అదే సేమ్ టు సేమ్ ఇక్కడ రిటర్న్గా టైం వేస్ట్ కాకుండా రాయడం అయితే జరిగింది. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్. 3 రకాల గవర్నమెంట్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి 3 రకాలని కనుక మనం చూసినట్లయితే యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అయినాయి. లోకల్ గవర్నమెంట్ 2 భాగాలుగా ఉంది. అర్బన్లో ఏమో మున్సిపాలిటీ వచ్చింది అండ్ రూరల్లో ఏమో పంచాయతీ వచ్చింది. సో యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. 2 రకాలుగా ఉంది. అదేంటంటే దే ఆర్ మున్సిపాలిటీ అండ్ పంచాయత్. ద ఫస్ట్ టైప్ ఈజ్ మున్సిపాలిటీ. దే ఆర్ సబ్ డివైడెడ్ యాజ్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్ అండ్ నగర పంచాయత్. ఈ విధంగా 3 భాగాలుగా ఉంది మున్సిపాలిటీలో. తర్వాత సెకండ్ టైప్ మనం చూసినట్లయితే పంచాయత్. దే ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ డిస్ట్రిక్ట్ పంచాయత్, ఇంటర్మీడియట్ పంచాయత్ అండ్ విలేజ్ పంచాయత్. ఆ విధంగా 3 ముక్కలుగా విలేజ్ పంచాయత్ అయితే ఉంది మనకి ఇక్కడ కనబడుతుందండి.
పంచాయతీ subdivided into district panchayat, intermediate panchayat and village panchayat. They are further divided అన్నా ఓకే, subdivided అన్నా ఓకే, అటు నో ప్రాబ్లం రాసేసుకోవచ్చు. మనం రాసేటప్పుడు దానికి ఒకటే రాయకుండా దే ఆర్ డివైడెడ్ ఇంటూ అని రాయకుండా జస్ట్ మున్సిపాలిటీ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అలా, పంచాయతీ ఈస్ సబ్డివైడెడ్ ఇంటూ ఈ విధంగా మనం అయితే రాసిన ఈ డేటాని చాలా సింపుల్ డేటా, చాలా చక్కగా రాయొచ్చు. కాకపోతే మనకి ఏంటంటే టైటిల్ అనేది పెట్టుకోవాలి. ఎలా గమనించాలంటే గవర్నమెంట్ టైప్స్ రాలేదని గవర్నమెంట్ టైప్స్ అని హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది ఆప్ట్. ఈ ట్రీ డయాగ్రామ్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్, అది కూడా ఇండియన్ గవర్నమెంట్. స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇన్ ఇండియా, ఇదే స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి ఈ ట్రీ డయాగ్రామ్ తెలియజేస్తుంది అనేసి మనం రాస్తాం ఫస్ట్ సెంటెన్స్. అదిగోండి ఈ విధంగా ద ట్రీ డయాగ్రామ్ షోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. దేర్ ఆర్ 3 types ఆఫ్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. అలా లోకల్ గవర్నమెంట్ 2 ముక్కలు ఏమిటి, మున్సిపాలిటీ, పంచాయతీ. మున్సిపాలిటీ 3 ముక్కలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ. అండ్ పంచాయతీ అనేది 2 విభాగాలు, పంచాయతీ అనేది 3 విభాగాలు, అది కూడా డిస్ట్రిక్ట్ పంచాయత్, ఇంటర్మీడియట్ పంచాయత్, విలేజ్ పంచాయత్. ఈ విధంగా టోటల్గా మనం ప్రజెంటేషన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలానే ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి టాపిక్ అండ్ ప్రతి టాపిక్ కూడా మనం అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు వింటున్నది వచ్చేసి 37B అని లాస్ట్ క్వశ్చన్ పేపర్లో ఉండేటటువంటి చిట్ట చివరి ప్రశ్న అనమాట. ఇందులో ఒక టేబుల్ ఇవ్వచ్చు, ట్రీ డయాగ్రామ్ ఇవ్వచ్చు. పై డయాగ్రామ్ అంటే సర్కిల్లో ఉంటుంది. అందులో ఏంటంటే పర్సెంటేజ్లు ఇస్తారు. ఈ విధంగా అది పై డయాగ్రామ్ అవుతుంది. ఈ విధంగా ఇదేమో ట్రీ డయాగ్రాము, బార్ డయాగ్రాము, రకరకాలు ఉంటాయి. అన్నీ కూడా ప్లేలిస్ట్లో మీకు చక్కగా ఉన్నాయి. దయచేసి గమనించండి. అవన్నీ మీకు చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. సింపుల్గా మీరు లింక్ అని అడిగినట్లయితే కామెంట్ సెక్షన్లో నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్లేలిస్ట్ లింక్. మీరు కనుక మొబైల్లో చూస్తుంటే ఐకార్డ్స్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి, దాన్ని మీరు చూసే ఉంటారు, అలా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో 5 secondsలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి. ఈ విధంగా ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ మొత్తాన్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. మొత్తం 10th క్లాస్ సంబంధించిన టోటల్ సిలబస్ ఇదండి. అండ్ ఫర్దర్గా మర్చిపోవద్దు, ఏంటంటే అన్నీ కూడా ప్రతిదీ టాపిక్ కూడా కవర్ చేయబడింది. అండ్ మీకు వచ్చేసి ఏంటంటే ప్లేలిస్ట్లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకుంటారనమాట. ఆ విధంగా రూపొందించబడింది. ఇది టోటల్గా మీకు ఇక్కడ ఎంత ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చిన దాన్ని బట్టి, ఏదైతే పిక్చర్ ఉందో దాన్ని బట్టే మనకి యాక్చువల్గా అయితే డేటా అనేది రావడం జరుగుతుంది. దాని ప్రకారం పేజీ రాయాలా, 4 పేజీలు రాయాలా అలా అని కాదు. మనకి వాళ్ళు ఎంత ఇస్తారనేది దాన్ని బట్టే మనకి పేజీ రావచ్చు, 2 పేజీలు రావచ్చు, ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి. ఇది చాలా చిన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి ట్రీ డయాగ్రామ్లో చాలా చిన్న ఇన్ఫర్మేషనే ఉంటుందండి. పెద్ద ఇన్ఫర్మేషన్లు ఇవ్వడానికి ట్రీ డయాగ్రామ్ అనేది అంత పాసిబిలిటీగా ఉండదు. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇదండి టోటల్గా. థ్యాంక్స్ అలాట్.